హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. పొద్దున్నే మార్నింగ్ లాగండి. ఈ విధంగా అయితే పాలు పెట్టేసి ఇంకా అన్నం బియ్యం కూడా కడిగేసి అన్నానికి కూడా పెట్టేసా. ఆ తర్వాత ఇంకా పప్పుకైతే రెడీ చేసుకుంటున్నా. పప్పు చేస్తాను ఈరోజు ఆకుకూర పప్పు, మెంతాకు పప్పు. ఈ విధంగా ఇంకా టమాటాలన్నీ కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొత్తిమీర, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, కొంచెం చింతపండు, ఉప్పు, పసుపు అన్నీ వేసేసి ఇంకా కుక్కర్లో అయితే పెట్టేస్తా అండి. ఈ విధంగా అయితే మార్నింగ్ లాగండి పొద్దున్నే ఈ విధంగా ఈ పనులన్నీ చేసేసిన 6:30 నుంచి 9:30 వరకు ఈ విధంగా అన్ని వాష్ చేసేసి నీట్గా కడిగేసి ఇంకా ఆకుకూర కూడా బాగా కడిగేసి బ్యాళ్ళు కూడా కడిగేసి ఇంక అన్ని కుక్కర్లో వేసేసి ఒక 4 విజిల్లు బాగా ఉడికించుకున్న. ఆ తర్వాత ఇంకా పప్పుకు తర్వాత వేసేసి పిల్లలకు కూడా అన్నం పెట్టేసి టిఫిన్ అయితే ఏం చేయలేదు ఈరోజు. టిఫిన్ చేయలేదు. ఇంకా అన్నం పప్పు డైరెక్ట్ అన్నం పప్పు చేసిన. ఇంక ఇక్కడ బ్యాళ్ళు కూడా బాగా కడిగేస్తున్నా. అన్నం అయితే ఆ సైడు పెట్టేసినా కదా, అన్నం కూడా పొంగొచ్చింది. ఇంక పప్పుకు రెడీ చేసే లోపల బ్యాళ్ళైతే బాగా కడిగేసి ఇంక ఈ విధంగా పెట్టేస్తాను కుక్కర్లో. మామూలుగా పొద్దున్నే ఎంత హడావిడిగా ఉంటుందో అందరికీ తెలిసిందే కదండి. కిచెన్లో ఆడవాళ్ళకి స్కూల్కి పిల్లలు పోయేంత వరకు టకటక టకటక పరిగెత్తుకుంటా చేయాల్సిందే పనులన్నీ. నేనైతే ఇంక ఈ విధంగా అయితే మార్నింగ్ ఈ పనులన్నీ చేసేసిన. టిఫిన్ ఏం చేయలేవు, డైరెక్ట్ పప్పు అన్నమే చేసేసిన. ఇంకా ఈ విధంగా నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా. ఇంకా పప్పులోకి తెల్లగడ్డ ఒలుచుకొని ఎర్రగడ్డ కూడా కోసుకున్నా. అవి కూడా కడిగేసి వేసేస్తున్నా. ఇంకా తగినన్ని వాటర్ పోసేసి ఇంకా మూతేసేసి పెట్టేసేదే. చింతపండు కూడా తీసుకుంటున్నా ఇక్కడ. ఈ విధంగా అయితే రోజు మార్నింగ్ అండి, డైలీ మార్నింగ్ రొటీన్ వీడియోలు పెడుతున్నా చూడండి తప్పకుండా. ఈ విధంగా అయితే ఇంకా చింతపండు కూడా కడిగేసి వేసేస్తున్నా. పిల్లలకు స్కూల్కి టైం అవుతుందని తొందరగా చేయాల. ఈ విధంగా అయితే ఇంకా వాటర్ కూడా పోసేసిన తగినన్ని. ఇంకా ఆ సైడ్ కాఫీకి పాలు కూడా కాగిపోతున్నాయి. కాఫీ కూడా తాగేసి అన్నం కూడా వంచేసి పిల్లలకు క్యారీలు కట్టేసేదండి. ఇంకా ఉండే సామాన్లన్నీ కడిగేసి సింక్లో ఇంకా గ్యాస్ బండ క్లీన్ చేసుకుండేదే. ఆ తర్వాత మేమైతే తింటాము. పిల్లలు అయిపోయినాక పనంతా అయిపోయినాక మేము తింటాము. ఈరోజైతే పని ఏం లేదు నాకు. ఈరోజు ఇంట్లో ఖాళీనే. ఈ విధంగా అయితే మార్నింగ్ గడిచిందండి. మీలో ఎంతమందికి మార్నింగ్ వ్లాగ్ ఇష్టమో నాకు కామెంట్స్లో చెప్పండి. చూడండి ఇంక ఈ విధంగా అన్నం అంతా వంచేసిన. అన్నం కూడా ఇంకా కాఫీ తాగేసి మిగతా పనులు చూసుకుంటా. ఇంకేం పని లేదు. మిగతా పనులు అయితే ఇంకా పప్పు ఉడికితే ఇంక ఎనిపేసి తర్వాత వేసి పిల్లలకు పెట్టేసి పంపించిన తర్వాత ఇంక మిగతా పనులు చూసుకుండేది. ఈ విధంగా అయితే ఇంక కాఫీ కూడా తాగేస్తాను. బ్రూ అండి అది కాఫీ. అదొక పప్పుకు కూడా విజిల్ వచ్చేస్తున్నాయి. ఇంకా పప్పు ఎనిపేసి ఇంకా ఆవిరి ఉంటే టైం అయిపోతుందని ఇంకా ఆవిడ కూడా ఎత్తేస్తున్నా విజిలు. ఆవిరి అట్లే ఉంటే లేట్ అవుతుంది ఇంక పిల్లలకని తొందరగా చేసేస్తున్నా. ఎంత తొందరగా చేసినా ఎంత బిరికిన టైం అయిపోతుందో స్కూల్కి బస్సు వచ్చేస్తుందని. ఇంక ఎనిపేసి ఇంకా తర్వాత వేసేసేదే ఉండేది. ఇంక మామూలు తర్వాత అందరూ వేసినట్టే పప్పు గురించి ఇంకేముంది, అందరికీ తెలిసిండేదే. ఈ విధంగా అయితే ఇంక ఎనిపేసి తర్వాత వేసేస్తా. తొందరగా ఎనిపేస్తున్నా టైం అవుతుందని. ఈ విధంగా అందరి ఇళ్ళల్లోనే ఇంతే. పొద్దున్నే హడావిడిగా ఉంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే మళ్ళీ కొంచెం నిమ్మలంగా ఉంటుంది. పప్పుకైతే ఇంక తర్వాత కూడా వేసేసిన. ఇంక ఈ విధంగా ఇంక పిల్లలకి ఇద్దరికి అన్నం పెట్టేసి వాళ్ళు ఫ్రెష్ అప్ అయి వచ్చేసినారు. వాళ్ళిద్దరికి అన్నం పెట్టేసి క్యారీలు కట్టేసేదే ఇంక ఉండేది. సామాన్లన్నీ ఇంకా వాళ్ళు పోయినాక స్కూల్కి మళ్ళీ కడిగేస్తా. ఇద్దరికి అన్నం పెట్టేస్తున్నా. పిల్లలు పెట్టినట్టు తినేరండి. కొంచెమన్నా మిగిలిచ్చేస్తారు అన్నము. టిఫిన్ అయినా అన్నమైనా అంతే.
కొంచెం బలవంతంగా పెడితే కొంచెం తింటారు. ఇంక వాళ్ళే తినేస్తారులే అని వదిలేస్తే కొంచెమైనా ఇసిపెట్టేస్తారు. ఇక్కడైతే ఇంక చిన్నోనికి, పెద్దోనికి క్యారీలయితే కట్టేస్తున్నా. ఈ విధంగా. క్యారీ కట్టేసిన తర్వాత ఇంకా సామాన్లన్నీ కడిగేస్తా. సామాన్లు కడిగేసినంక గ్యాస్ బండ క్లీన్ చేసేసేది. ఆ తర్వాతయితే మేమైతే తింటాము. నిమ్మలంగా పిల్లలు స్కూల్‌కి పోతారు కాబట్టి ఇంకేం హడావిడి ఉండదు కాబట్టి కొంచెం లేట్‌గా అయినా తిన్నా పర్వాలే ఏం గాదు. ఈ విధంగా అయితే ఇంక బాక్స్‌లో సర్దేసిన ఇద్దరికి. ఇంక సింక్ నిండా సామాన్లయిపోయినాయి. అవి గూడా కడిగేసి ఇంక ఈ విధంగా అయితే గ్యాస్ బండ క్లీన్ చేసేసిన. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి, షేర్ చేయండి.